శక్తి గురించి గీతా మేడం లాగా చూస్తుంటారు, వయోవృద్ధులు వికలాంగుల గురించి మేము చూస్తుంటాం అనమాట. సో ఇవన్నీ మళ్ళీ మన డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి. సో ఇందాక మేడం చెప్పారు 14567 చెప్పేసి. 14567 అనేది ఒక వయోవృద్ధులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబరు. దీనికి ఎవరు ఫోన్ చేయాలంటే ఎవరైనా వయోవృద్ధులు వాళ్ళ పిల్లల చేత వేధింపబడుతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళకి భోజనాలు పెట్టట్లేదు, వాళ్ళకి షెల్టర్ ఇవ్వట్లేదు, లేదంటే డాక్టర్ చూపించట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. దాని తర్వాత ఎవరైనా రోడ్ సైడ్ వయోవృద్ధులు అనాథగా ఎలాంటి ఆసరా లేకుండా ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. వాళ్ళకి మనము దగ్గరలోని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాము. వాళ్ళకి ఫ్రీగా ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. కావాల్సితే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం ఫ్రీగానే. ఇంతే కాకుండా వాళ్ళకు ఏమైనా న్యాయ సలహాలు అవసరమన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. దీంతో పాటుగా మన డిపార్ట్మెంట్ వచ్చేసి వికలాంగులు కూడా పనిచేస్తుంది కాబట్టి వికలాంగులకు సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. 1555326 1555326 155326. ఈ నెంబర్ కాల్ చేయడం వల్ల ఎవరైనా వికలాంగులకి కావాల్సిన కుర్చీలు కానీ, సంకకరణలు కానీ, వీల్ చైర్స్ కానీ ఈ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఎకనామికల్ రీహాబిలిటేషన్ స్కీమ్స్ అంటే ఏమైనా ఆర్థిక సహాయం కావాలన్నా ఈ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత ఎవరైనా వికలాంగులు, సకలాంగులు పెళ్లి చేసుకుంటే కనుక గవర్నమెంట్ నుంచి ₹1,00,000 ప్రోత్సాహ బహుమతి వస్తుంది. మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్స్ అంటారు. వాటి కూడా మీరు దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ పరిధిలోని స్కూల్లో ఎవరైనా వికలాంగులు పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ వచ్చేది కూడా ఈ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ నెంబర్ కాల్ చేసి ఏదైనా అవసరం ఉంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో మీ దృష్టిలో ఎవరైనా వయోవృద్ధులు కానీ, వికలాంగులు కానీ మా సహాయం అవసరం ఉందంటే, మన సహాయం అవసరం ఉందంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అక్కడికి క్షేత్రస్థాయిగా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ అండి, అందరికీ ధన్యవాదాలు. అమ్మ టీచర్ ఒకటి 2-3 పాయింట్